ఇంత నిరాశ ఎందుకు సార్? నిరాశ అంటే నిరాశతో రాశారు. నిరాశ కూడా భావోద్వేగమే. ఇప్పుడు ఫాస్ట్ బీట్ వేసి క్లోజ్ చేస్తారు. ఇప్పుడు నిరాశ నుంచి పరిపక్వత ఎలా వస్తుంది ఇప్పుడు ఇప్పుడు నిరూపిస్తుంది. ఇంత నిరాశ దాని మధ్యలో ఒక చిన్న మోషన్ ఏమంటారు, చిన్న మోషన్ మిమ్మల్ని చూసి ఇప్పుడు చూడకముందో కానీ ఈ సందర్భంలో కలవకుండా మీరు ఐటమ్ సాంగ్స్ రాస్తారని నేను ఇప్పుడు అనుకున్నాను. నా పర్సనల్ నేను ఇప్పుడు అనుకున్నాను. మీరు ఒక ఆ ఐటమ్ సాంగ్ లాంటిది ఏమన్నా పాడి ఫేమస్ అయింది ఏమన్నా ఉందా? ఒకసారి ఒక రెండు డిబ్బిరి 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 డి అని ఒక పాట వస్తుంది. ఆ పాట మొత్తం ఏంటంటే జీనియస్ అన్న సినిమాలో హీరోయిన్ అవ్వడానికి ఎన్ని కష్టాలు పడతానని చెప్పి అందరూ ఐటమ్ గర్ల్ చెప్తా ఉంటుంది అనమాట. ఏమని చెప్పనే, ఎంతని చెప్పనే, ఎలాగని చెప్పనే, ఇవాళ రేపు హీరోయిన్ అవ్వాలంటే ఎన్ని పాటలు పడాలని చెప్పనే, ఫోను చేస్తే ముంబై రమ్మన్నాడే, ముంబై వెళితే ఆఫీస్లో ఉన్నాడే, ఆఫీస్కి వెళ్ళాక ఫోటోలు ఇవ్వమన్నాడే, ఫోటోలు ఇచ్చాక పోజులు ఇవ్వమన్నాడే, అటు ఇటు చూశాడే, కొలతలు కొలిసాడే, ఎత్తు పల్లం అంటూ ఏవో ఎదవ లెక్కలేశాడే, గది తలుపు తెరిచాడే మేనేజరు, తలుపేసినాక ఆడు యమ డేంజరు, గది తలుపు తెరిచాడే మేనేజరు, తలుపేసినాక ఆడు యమ డేంజరు, తలుపేసి ఇచ్చేసాడక్క డిబిరి 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 డి, డిబిరి 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 డి ఇలాంటి పాట రాశారు. అలాగే యమదొంగ సినిమాలో షేక్ షకాల షేక్ షకాల షేపులన్నీ నాకు దక్కాల, అప్సర బాల నా స్టెప్స్ వెనకాల, సిగ్గు వీడి సింధు తొక్కాల, పిడుగల్లే అడుగు వేయి 10 లోకాలదురునోయ్ అన్నదే తారక మంత్రం, యంగ్ యమ ఎరగేసుకో, యమ పోటుగా సీటుకే ఎరవేసుకో, కుర్రయమ కుమ్మేసుకో. ఇది ఒక ఐటమ్ సాంగ్ రాశారు. తర్వాత నెక్స్ట్ ఇయర్ 2026లో వీటిని మించిన ఐటమ్ సాంగ్ రాబోతుంది. అయితే ఇప్పుడు వారు అడిగిన ఇంత నిరాశ కవికి అన్నారు కదా, ఆ నిరాశ నుంచి పరిపక్వత ఎలా పుడుతుందో కూడా చెప్తారు. ఇదే రామాయణం చదువుతున్నప్పుడు అందులో విశ్వామిత్రుడు రాముడికి క్షీరసాగర మదనం ఘట్టం వర్ణిస్తూ ఉంటాడు. అది చదువుతున్నప్పుడు కలిగిన ఒక స్ఫూర్తి అన్నమాట. క్షీరసాగర మదనం క్లుప్తంగా మీరు చూసుకుంటే, క్షీరసాగర మదనం జరుగుతున్నప్పుడు మాత్రం ఇబ్బంది పడని పాత్ర లేదు. విష్ణుమూర్తి తాబేలుగా సముద్రం కింద ఉంటాడు. ఆ తాబేలు మీద కొన్ని టన్నుల మందర పర్వతం మోపబడి ఉంటుంది. ఆ బరువు రాపిడి తట్టుకోలేక నిట్టూరుస్తూ ఏం చేయలేక అలాగే చేష్టలుడికి అక్కడే కూర్చుని ఉంటాడు సహనంగా. ఆయన ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఆ మందర పర్వతానికి తాళ్ళలాగా వాసుకి అన్న సర్పాన్ని అటు రాక్షసులు ఇటు దేవతలు పెట్టి ఇలా లాగుతూ ఉంటే రాయి గీసుకుని పొట్టంతా చీలిపోతూ ఉంటే ఆ మంట భరించలేక విషాలు కక్కుతూ ఆ వాసుకి ఎలా ఉంటుంది. అమృతం మాకు దక్కాలని దేవతలు ఆపసోపాలు పడతా ఉంటారు, మాకు దక్కాలని రాక్షసులు ఆపసోపాలు పడతా ఉంటారు. మా రాక్షసులకే దక్కాలని చెప్పి శుక్రాచార్యుడు హోమాలు చేస్తూ ఉంటాడు, మా దేవతలకే దక్కాలని చెప్పి బృహస్పతి హోమాలు చేస్తూ ఉంటాడు. మొత్తం విశ్వం అంతా ఎదురు చూస్తూ ఉంటుంది. ఈలోపు అమృతం వస్తే ఎవడో రాక్షసుడు దేవతల వేషం వేసుకుని ఇక్కడికి వచ్చి తాగాడని చెప్పి కింద తాబేలే మళ్ళీ ఆయన ఇంకో అవతారం ఎత్తి చక్రం విసిరి ఆడి గొంతు కోసేసి అది దిక్కుండా ఇన్ని తాపత్రయాలు పడతా ఉంటే ఒకే విశ్వంలో ఒకే ఒక్క పాత్ర మాత్రం ప్రశాంతంగా అలా కూర్చుంటుంది. ఆ పాత్రే శివుడు. కారణం ఏంటంటే బతికించే అమృతం ఆయనకు అవసరం లేదు, చంపే విషయాన్ని తీసుకుని ప్రశాంతంగా హాయిగా ఉన్నాడు కాబట్టి ఆయనకి వేటితోనూ అవసరం లేదు. అలాంటి వేటితోనూ అవసరం లేని పరమశివుడికి భక్తుడైన నీకు దేంతో అవసరం? ఇది ప్రశ్న, ఈ పాట యొక్క ప్రశ్న. హర హర వ్యోం వ్యోం హర హర వ్యోం వ్యోం హర హర వ్యోం వ్యోం హర 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 హర
హర హర హర హర అవసరమా అమృతం అవసరమా అవసరమా అమృతం అవసరమా హలాహలం మింగిన హాయిగున్న హరదేవ సేవకునకవసరమా అమృతం అవసరమా గగన వర్ష జలధారలకై పగలు రేయి నిరీక్షణలవసరమా గంగను మెడపై జడల ముడులలో లొంగతీయు పరమేశుదాసునకు అవసరమా అమృతం అవసరమా త్రికరణ శుద్ధిని చాటుటకై త్రిసంధ్యాగ్నిహోత్రాల సలవసరమా తృతీయ నేత్ర దివ్యారణిలో త్రేతాగ్ని గల శంకరుని కింకరునకవసరమా అమృతమవసరమా తను మగువననో మగడిననో అను సంకోచమవసరమా తనువున ఇరు లింగములు నిల్పిన మహాధ్యానలింగుని అనుంగునికి అవసరమా అమృతమవసరమా ఘోరారణ్య ప్రయాణ భయాన గృహాన నిగూఢ నివాస క్లేశలేశమవసరమా గోవ్యాఘ్రకరి మయూర భుజంగ మూషికాది మృగ సమూహ సమన్వయాధిపత్యు భృత్యునకు దిశాంత దివాంత నిశాంత నగాంత జగాంత యుగాంత కార్యాంత కాయాంత కల్పాంత కాలాంత చింతాక్రాంత భ్రాంత స్వాంతమవసరమా ఆద్యంతరహితునకు అనంతానంద భరితుని విహితునకు తథీం ధీం తోం తథి తోం తోం దీం తథీం తోం తథి తోం ధీం తళాంగుం తజ్జం తఝం 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 తరికిట కిట తదిగిణ గిణ తక ఝణు ఝణు అని అణువణువణువున కణ కణ కణమున గణ 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 లయలు వెలయ హొయలు నిలయ దయలు కలయలయం చేయగా సాగే విలయ ప్రళయ తాండవోత్సాహ కేళీలోలుని బాలునకు అవసరమా అమృతమవసరమా హర హర వ్యోం వ్యోం హర హర వ్యోం వ్యోం హర హర వ్యోం వ్యోం హర 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 వ్యోం వ్యోం హర హర వ్యోం వ్యోం